10వ తరగతి యాన్యువల్ ఎగ్జామ్స్లో భూమిక అనే పాఠం నుండి ఎక్కువగా అడిగే ప్రశ్న నెల్లూరి కేశవ స్వామికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో నెల్లూరి కేశవ స్వామి ఉత్తమ కథల గురించి రాయమనడం, ఇలా క్వశ్చన్ అడగొచ్చు. లేదా చార్మినార్ కథల గురించి రాయండి అని 3 మార్క్స్లో అడగొచ్చు, లేదా 6 మార్క్స్లో కూడా అడిగే అవకాశం ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి ఈ క్వశ్చన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూమిక. పరిచయం. నేషనల్ బుక్ ట్రస్ట్ వారిచే ప్రచురింపబడిన నెల్లూరి కేశవ స్వామి ఉత్తమ కథలు అనే కథా సంపుటి గ్రంథానికి గూడూరి సీతారాం గారు రాసిన పీఠికలోని కొంత భాగమే భూమిక అనే ఈ పాఠ్యభాగం. నెల్లూరి కేశవ స్వామి. గూడూరి సీతారాం బాల్యమిత్రులలో నెల్లూరి కేశవ స్వామి ఒకరు. నెల్లూరి కేశవ స్వామి ప్రముఖ తెలంగాణ కథా రచయిత, పైగా ఇతను ఉత్తమ కథా రచయిత. నెల్లూరి కేశవ స్వామి గారు 2 కథా సంపుటాలను రచించారు. అందులో మొదటిది పసిడి బొమ్మ అనే కథా సంపుటం. ఈ గ్రంథం 1969 ఆగస్టులో నెలలో వెలువడింది. ఈ గ్రంథాన్ని ప్రముఖ కవి అయిన భాస్కర భట్ల కృష్ణారావు గారికి అంకితం ఇవ్వబడింది. చార్మినార్ అనేది 2వ కథా సంపుటి. నెల్లూరి కేశవ స్వామికి చక్కటి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన గొప్ప పుస్తకం ఈ చార్మినార్ అనే కథల పుస్తకం. చార్మినార్ అనే కథల పుస్తకంలో హిందూ ముస్లిం సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పూర్వపు హైదరాబాదులోని హిందూ ముస్లింల యొక్క జీవన విధానం, వారి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి చక్కగా తెలియచేయబడింది. చార్మినార్ గ్రంథంలో రాసిన కథలు ఊహాజనిత కథలు కావు. అంటే ఏదో కల్పించి లేదా ఊహించి రాసిన కథలు కావు. ఈ కథలు అన్నీ కూడా వాస్తవ జనితాలే, అంటే నిజంగా జరిగిన కథలు. ఈ కథలను మనకు కళ్ళకు కట్టినట్లు తెలపడం నెల్లూరి కేశవ స్వామి ప్రత్యేకత. చార్మినార్ అనే కథల పుస్తకంలో మొత్తం 11 కథలు ఉన్నాయి. అవి యుగాంతం, రూహి ఆప, కేవలం మనుషులం, వంశాంకురం, భరోసా, ఆఖరి కానుక, విముక్తి, అదృష్టం, ప్రతీకారం, షరీఫా. పాఠ్యపుస్తకంలో 10 కథల పేర్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఒక్కో కథ గురించి తెలుసుకుందాం. యుగాంతం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక భారతదేశం 2 దేశాలుగా, అంటే 2 భూభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి భారతదేశం, రెండవది పాకిస్తాన్. అప్పటి వరకు ఉమ్మడి భూభాగంగా ఉన్న భారతదేశం యొక్క యుగం అంతరించిపోయి ఒక కొత్త యుగం ప్రారంభమైంది. పాత రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలు పోయి ఒక కొత్తనైన రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలు ప్రారంభమయ్యాయి. భీష్మ సహాని అనే రచయిత తమస్ అనే నవలలో అప్పటి ఈ వ్యవస్థల గురించి చక్కగా తెలియచేశారు. అప్పట్లో ఈ నవల దూరదర్శన్లో టీవీ సీరియల్ రూపంలో ప్రసారం చేయబడింది. హైదరాబాద్ రాజ్యంలోని ప్రత్యేక పరిణామాలను, అంటే అప్పట్లో జరిగిన మార్పులను మరియు సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల గురించి కూడా ఈ కథలో చక్కగా చెప్పబడింది. రూహి ఆప. రూహి అనేది పేరు, ఆప
అంటే అక్క అని అర్థం. రూహి ఆపా అంటే రూహి అక్క అని అర్థం. మహోన్నతమైన మానవ సంబంధాలను గురించి ఈ కథలో చక్కగా చెప్పబడింది. నవాబుల యొక్క హృదయ సంస్కారం గురించి వర్ణించబడింది. తక్కువ జాతికి చెందిన రమణి అనే ఒక ముజ్రాల అమ్మాయిని నవాబు మరియు అతడి కొడుకైన చిన్న నవాబు, అతను సలీం, ఈ రమణిని ఆదరించడం చాలా గొప్ప విషయం. వారానికో లేదా నెలకు ఒకసారో లేదా 2 సార్లు తన దేవుడికి అంటే తన మందిరానికి వచ్చి 1 గంట లేదా 2 గంటలు పాటలు పాడితే నెలకు 1000 రూపాయల భరణం ఇస్తానని నవాబు చెప్పాడు. నవాబు గారు రమణి అనే ఈ ముజ్రాల అమ్మాయిని ఇంత ఎక్కువ ప్రేమగా చూడడానికి కారణం ఏమిటంటే, రమణి అనే అమ్మాయి అచ్చం చనిపోయిన తన కూతురులాగే ఉంది. అందుకే ఇంతలా ఆదరించాడు. చిన్న నవాబు అయిన సలీం ఒకరోజు రమణిని తన రహస్య మందిరంలోకి తీసుకెళ్ళి పరదా వేసిన ఫోటోను పరదా తీసి చూపిస్తాడు. ఆ ఫోటో చూశాక రమణి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆ ఫోటోలోని ముఖం అచ్చం తన ముఖంలాగే ఉంది. అప్పుడు సలీం రమణితో, నిన్ను అక్క అని పిలవవచ్చా అని అడుగుతాడు. అలా రమణి కాస్త రూహి ఆపాగా మారిపోయింది. వంశాంకురం. ఈ వంశాంకురం అనే కథలో ముస్లింల వివాహ వ్యవస్థ గురించి చెప్పబడింది. కొడుకు పుట్టాలనే ఆశ వల్ల ఆడవాళ్ళు తమ జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారో కూడా ఇందులో చక్కగా వర్ణించబడింది. కేవలం మనుషులం. ఈ కేవలం మనుషులం అనే కథలో స్నేహం యొక్క గొప్పతనం గురించి చెప్పబడింది. హుసేన్ మీర్జా, మహబూబ్ రాయ్ సక్సేనా అనే ఇతర మతాలకు చెందిన వ్యక్తులు ఎంత గొప్ప స్నేహితులో చక్కగా ఈ కథలో వర్ణించబడింది. భరోసా. భరోసా అనేది ఉర్దూ పదం. భరోసా అంటే నమ్మకం అని అర్థం. భరోసా అనే ఈ కథలో ధనవంతులు పేదలను ఎలా మోసం చేశారో తెలుపబడింది. ఆఖరి కానుక. ఈ ఆఖరి కానుక అనే కథలో పేదరికంలో ఉన్న కొందరు ముస్లింలు తమ కూతుళ్లను అరబ్ షేకులకు అప్పగించి డబ్బులను తీసుకోవడం. అంటే ఒక అమ్మాయి తాను వెళ్తూ చివరగా ఇచ్చే కానుకనే ఆఖరి కానుక. విముక్తి, అదృష్టం, ప్రతీకారం, షరీఫా అనే కథల గురించి కూడా ఈ చార్మినార్ అనే కథల పుస్తకంలో చక్కగా తెలియచేయబడింది.